హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11 రిలీజ్ అయిపోయింది. ఇప్పుడే చూసేసాను. వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు అడిగేదే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేసేయండి. అండ్ నిన్న కామెంట్స్ కూడా వచ్చినాయి. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. అండ్ థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టినందుకు. ఇలాగే ప్రతి ఒక్కరూ మీ కామెంట్స్ పెట్టండి, మీ ఒపీనియన్స్ పెట్టండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, నేనేమనుకుంటున్నాను అనేది. సో ఈరోజు ఎపిసోడ్ ప్రకారం వస్తే, టాస్క్ అయితే సెకండ్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పను, కానీ ఎవరు గెలుస్తారో ఎవరిదే పడిపోయిద్ది అన్న కొంచెం ఆతృత ఉంటుంది టాస్క్ చూసే కొద్దీ. బాగుంది ఈరోజు టాస్క్ అయితే. అండ్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. బాగానే ఆడారు, అందరూ బాగానే ఆడారు మ్యాక్సిమం. ఇక ఓడిపోయిన వాళ్ళు అంటే ఇక వాళ్ళ లక్ బాగాలేదు, ఆ టైంకి ఓడిపోయారు అంతే. దీంట్లో పెద్ద మన బలం పెట్టేసి గెలవాల్సిన అవసరం లేదు, లక్ అనమాట అంతే. ఆ టైంలో ఎవరు లక్ బాగుంటే ఇక వాళ్ళే గెలుస్తారు. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు లేట్ చేయొద్దు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అవగొట్టేద్దానికి చూస్తాను నేను ఈరోజు. సరే, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక ఈ సోదంతా ముందు మాట్లాడుకునేదే కదా, అదంతా వద్దు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఫస్ట్ టీమ్ లీడర్ ఎవరెవరు అవ్వాలో ఆ టాస్క్, అండ్ సెకండ్ మెయిన్ టాస్క్ అనమాట. అంతే, రెండే టాస్క్లు. ప్రతి ఎపిసోడ్లో నాకు తెలిసి రెండే టాస్క్లు ఉన్నాయి. సో ఈ టీమ్ లీడర్ టాస్క్ ఏంటంటే, అభిజిత్ గారు అంటున్నారు ప్రతి విషయంలో ఆలోచన చేయడం ఎంత ఇంపార్టెంటో, ప్రతి విషయంలో అంచనాలు వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే ఈలోపు శ్రీజ అలా గెస్ చేసింది ఏంటి అనేది, ఎందుకంటే బిగ్ బాస్ బాగా చూసినట్టుంది. అదే ఇప్పుడు ఏదన్నా మరమరాలు కానీ ఏదన్నా తెచ్చి వెయిట్ చూడమంటారు కదా, సో అదనమాట. అదే గెస్ చేసింది, అదే కరెక్ట్. సో శ్రీజ కరెక్ట్గానే గెస్ చేసింది. సెటప్ తెప్పించేశారనమాట. అక్కడ మరమరాలు అండ్ పక్కన బ్రౌన్ కవర్ ఉంది. నేను మన తమ్నైల్లో పెట్టేస్తున్నాను, చూడండి ఎలా ఉంటుందో. అండ్ కొంచెం తీసుకునేది ఉంది, అండ్ వెయిట్ మెషిన్ కూడా ఉంది అక్కడ. సో ఒక్కొక్కరు వచ్చి అవి 250 గ్రామ్స్ ఉండాలి. అంటే ఒక్కొక్కరు వచ్చి తీసుకుని కవర్లో పోసుకోవాలి. దాన్ని వెయిట్ చెక్ చేస్తే 250 గ్రామ్స్ ఉండాలి, లేదా దానికి దగ్గరలో ఉండాలి. 250 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ కంటెస్టెంట్ అవుట్, అంటే ఆ గేమ్లో అవుట్. వాళ్ళు లీడర్ అయ్యే అవకాశం లేదు. అర్థమైందా? ఇది రూల్ అనమాట. సో ఒక్కొక్కళ్ళు అంటే మళ్ళీ, సో నేను అదే అనుకున్నా, ఒక్కొక్కరిని పిలుస్తారేమో ఇప్పుడు అని చెప్పేసి అందరిని ఒకేసారి పిలిచి ఒకేసారి తీసుకోమన్నారు. సో అందరూ ఒకేసారి వచ్చి తీసేసుకున్నారు. ఫస్ట్ అందరూ తీసేసుకుంటారు కదా, ఎవరెవరిది ఎంత వెయిట్ ఉందో నేను చెప్పేస్తాను. ఫస్ట్ అందరూ తీసేసుకుంటున్నారు. దాలియా, శ్వేత, ప్రసన్న, శ్రేయ, అనుష, పవన్ కళ్యాణ్, ప్రియా, హరీష్, నాగప్రశాంత్, షాకిబ్, దివ్య నిఖిత, కల్కి, డీమన్ పవన్, మనీష్, శ్రీజ, అలా ఒక్కొక్కళ్ళు వచ్చేసారు. చివరిలో వచ్చింది ఎవరు? శ్రీజ. సో శ్రీముఖి అంది, చివరిలో నువ్వే వచ్చాక నీతే వెయిట్ చెక్ చేస్తారా అని చెప్పేసి శ్రీజ చెక్ చేస్తుంది ఫస్ట్. అయితే శ్రీజాది వెయిట్ వచ్చేసి 210 అనమాట, 210. సో అలాగే మొత్తం అందరినీ చెక్ చేస్తున్నారు. నేను వరుసనే ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ప్రియాది వెయిట్ వచ్చేసి 121, డేమోన్ పవన్ వచ్చేసి 164, దాలియాది వచ్చేసి 100, శ్రేయాది 164, శ్వేత 90, ప్రసన్న 146, అనుష 118, పవన్ కళ్యాణ్ 146, హరీష్ 188, నాగా 136, షాకిబ్ 88, దివ్య 172, కల్కి 136, మనీష్ 143. సో అన్నిటికంటే దగ్గరగా ఎవరిది వచ్చింది? శ్రీజాది వచ్చింది. ఎంత? 210. సో శ్రీజానే ఇప్పుడు ఈ టీంకి లీడర్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, శ్రీజ ఇంకొక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే టీం లీడర్ అవుతారో వాళ్ళు ఇంకో 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి టీమ్మేట్స్గా. సో శ్రీజ పవన్ కళ్యాణ్ని, ప్రియా గారిని సెలెక్ట్ చేసేసుకుంది. సో శ్రీజ యొక్క లీడింగ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. అండ్ మిగతా వాళ్ళని ఇప్పుడు శ్రీజ, పవన్ కళ్యాణ్, ప్రియా అయిపోయారు. సో మిగతా వాళ్ళని స్టేజ్ మీదకి రమ్మన్నారు, వాళ్ళని వెనక్కి తిరిగి ఉండమన్నారు. ఎందుకంటే సెటప్ తెప్పించడానికి. వెనక్కి తిరిగి ఉన్నప్పుడు సెటప్ ఏంటంటే, ఇసుక ఉంటుంది కదా, శాండ్లో చెరుకుగడలో గుచ్చేసి ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని లోపలికి వచ్చొచ్చు, కొన్ని పైనే కూర్చోవచ్చు. అయితే ముందుకు తిరగమంటే అందరూ ముందుకు తిరిగారు. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ చెరుకుగళ్ళు అన్నిటిలో పెద్దది ఏది అనేది క్వశ్చన్. అన్నిటిలో పెద్దది ఏది అనేది క్వశ్చన్. మీకు అంటే మీకు మామూలుగా రావచ్చు, అన్నీ కూర్చుంటే ఏది పైకి ఉంటే అదే పెద్దది కదా, అలా కాదు. ఎందుకంటే అది ఇసుకలో ఉంది, కొన్ని లోపలికి కూర్చోచ్చు, కొన్ని పైకే కూర్చోచ్చు. సో షాకిబ్ ఇలా ముందుకు అన్నాడు, సో నువ్వే రా అని చెప్పి షాకిబ్ని పిలిచి ఫస్ట్ తీసుకోమన్నారు, తీసుకున్నాడు. అలా అందరూ తీసుకున్నారు. సో షాకిబ్ది వచ్చేసి అందరికంటే పెద్ద చెరుగ్గడ అనమాట.
సో ఆయన విన్నర్, ఆ టీం లీడర్ అయ్యారు ఇప్పుడు. సో ఆయన టీమ్మేట్ని సెలెక్ట్ చేసుకోవాలిగా. సెలెక్ట్ చేసుకుంది ఎవరినంటే పవన్, డీమోన్ పవన్ని, దివ్య నిఖితాని. వీళ్ళ టీం లీడ్ కలర్ వచ్చేసి ఎల్లో. అండ్ మిగతా వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. 3 అయిపోయారు కదా, 6, ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు. సో మిగతా వాళ్ళని 9 మందిని పిలిచేశారు. మళ్ళీ వెనక్కి తిరగండి అండ్ ముందు చూడండి, అంతే. వెనక్కి తిరగండి, సెటప్ తెచ్చారు, ముందు చూడండి. అక్కడ ప్రాప్ ఉంది. అదేంటంటే ఒక దాంట్లో స్ట్రాస్ ఉన్నాయి. ఆ స్ట్రాస్ ఎన్నో చెప్పాలన్నమాట. అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 97 అనుకోండి, ఎవరన్నా 94 రాశారు అండ్ ఇంకొకళ్ళు 98 రాశారు. 97 స్ట్రాస్ ఉన్నా 98 కొంచెం ఈక్వల్గా అంటే దగ్గరగా ఉంది కాబట్టి 98 విన్. ఆ విధంగా అనమాట. నాకు ఇది కొంచెం ఎందుకు 98 ముందుదే బెటర్ కదా అనిపించింది. ఎందుకంటే అక్కడ కొన్ని స్టార్స్ కంటే అంటే నెంబర్ ఆఫ్ స్టార్స్ కంటే ఎక్కువ చెప్పేశాడు అతను. ఎందుకు ఇంకా అనిపించింది. ఓకే, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్. సో హరీష్ గారు 84 అని రాశారు, శ్వేత 60, ప్రసన్న 60, కల్కి 50, అనుష 150, నాగా 110, మనీష్ 54, శ్రేయ 50, దాలియా 76. ఇక్కడ హరీష్ గారికి ఏమొచ్చింది, 84 స్టార్స్ అని రాశారు. నాగప్రశాంత్ గారు 110 స్టార్స్ అని రాశారు. సో అక్కడ స్ట్రాస్ ఎన్ని ఉన్నాయి మొత్తం, నవదీప్ గారు వచ్చి కౌంట్ చేస్తే 97 ఉన్నాయి. ఈయన 13 లోలో ఉన్నారు, ఆయన 13 ఎక్కువ రాశారు. సో 13 ఈక్వల్ అయింది కదా. సో మిగతా వాళ్ళందరినీ వెళ్ళి కూర్చోమన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని నుంచోబెట్టి మీరు డిస్కస్ చేసుకోండి, ఏమనేది చెప్పండి అన్నారు. సో నాగప్రశాంత్ అన్నాడు, నేను కానీ టీం లీడర్ అయితే నేను తీసుకుంటాను అంటే, నవదీప్ గారు అన్నారు, ఇప్పుడు నువ్వు అదే చెప్తావు కదా అంటే, లేదు హరీష్ గారు అన్నారు, నేను టీం లీడర్ అయితే నా ఓన్ టీంని నేను ఫామ్ చేసుకుంటాను అన్నాడు. సో ఇక్కడ కొంచెం డిస్ప్యూట్ అనమాట. హరీష్ గారు ఏమన్నారు, నీకు ఫెయిర్ అనిపిస్తే నువ్వు ఇచ్చేసేయి లేదా తొక్కేసేయి అని చెప్పేసి అన్నారు. సో హరీష్ గారు నాగప్రశాంత్ గారు ఆలోచిస్తూ, నేను ఇద్దాం అనుకుంటేనేమో ఈయన నన్ను టీంలోకి తీసుకోడు, మరి నేనేమో ఈయన టీంలో తీసుకుందాం అనుకుంటున్నా, అదే ప్రాబ్లం అని చెప్పేసి ఓకే అని చెప్పేసి హరీష్ గారికి ఇచ్చారు. సో హరీష్ గారికి ఇచ్చేసిన తర్వాత హరీష్ గారు టీం లీడర్ అయ్యారు. ఇప్పుడు హరీష్ గారు వచ్చేసి ఒక టీమ్మేట్స్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా, వాళ్ళల్లో ప్రసన్నని కల్కిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మిగిలిన ఎంతమంది, 6 మెంబర్స్ ఉన్నారు. 3 అయిపోయినాయి కదా, ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలిచేశారు. పిలిచేసిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరెవరంటే మనీష్, దాలియా, శ్వేత, అనుష, నాగప్రశాంత్. ఎందుకంటే నాగప్రశాంత్ ఇందాడు వెళ్ళిపోయాడు కదా, సో మళ్ళీ వచ్చాడు, అండ్ శ్రేయ. ఈ 6 మెంబర్స్ అనమాట. వీళ్ళ టాస్క్ ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరగండి, ప్రాప్ వచ్చింది. అవి ఏంటంటే పొటాటోస్ అనమాట. పొటాటోస్ ఇలా పరిచేసి ఉన్నాయి. అండ్ మళ్ళీ ముందు తిరగండి, తింపేశారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, పొటాటోస్ ఏది వెయిట్ ఎక్కువ ఉందో వాళ్ళు టీం లీడర్ అయినట్టు అనమాట. అంటే వాళ్ళు తెచ్చింది ఎవరిదైతే వెయిట్ ఎక్కువ ఉందో వాళ్ళు టీం లీడర్ అయినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రూలు, ఒకసారి టచ్ చేస్తే ఒక పొటాటోని, ఆ పొటాటోని తీసుకోవాలి, ఇంకోటి మార్చుకోవడం. ఇలా అందరూ ముందుకెళ్ళి తీసుకుంటుంటే శ్రేయ ఒకటి పట్టుకుని ఇలా వదిలేసి ఇంకోటి పట్టుకుంటే, చెప్పింది అర్థం కాలేదా, ఆల్రెడీ చెప్పారు కదా, అది ఒకటి ముట్టుకుంటే అదే తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ అదే తీసుకుంటారు, ఇది ఏమైనా కూరగాయలు బ్యామా అని చెప్పేసి నవదీప్ గారు కొంచెం గట్టిగా అన్నారన్నమాట అక్కడ. ఓకే, నార్మల్గా ఏదో అన్నారు, రూల్స్ ప్రకారం చేయాలి కాబట్టి అనేసారు. ఇందులో పర్లేదు, ఒట్టప్పుడు బీపీ వచ్చిద్దేమో ఆయనకి, లేదా బిగ్ బాస్ టీం అలా మీరు రెచ్చిపోండి అని ఉంటారు అంతే. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి వెయిట్స్ చెప్తాను, ఎవరెవరిది ఎంత వెయిట్ ఉందో. ఫస్ట్ మనీష్ గారిది 243 ఉంది, దాలియాది 256 ఉంది, అనుషాది 236 ఉంది, నాగాది 227 ఉంది, శ్రేయాది 227 ఉంది, అండ్ శ్వేతాది 350 ఉంది. అందరికంటే శ్వేతాది ఎక్కువ, 350. సో తనే డైరెక్ట్గా టీం లీడర్ అయిపోయింది. తను కూడా ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలిగా. ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే నాగప్రశాంత్ అండ్ అనుష ఉంది. వీళ్ళ టీం బ్లూ టీం అనమాట. అండ్ మిగిలినది ఎవరెవరు, మనీష్, శ్రేయ, దాలియా. వీళ్ళ ముగ్గురే మిగిలారు కాబట్టి వీళ్ళ ముగ్గురే ఒక టీం అనమాట. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, టీం లీడర్ని సెలెక్ట్ చేయాలి. సో వాళ్ళ ముగ్గురిని టీం లీడర్ని స్టేజ్ మీదకి పిలిచి మీరు డిస్కస్ చేసుకుంటారా లేదా ఓట్ ఒపీనియన్ పెట్టేయమంటారా అంటే వీళ్ళు డిస్కస్ చేసేసుకుంటున్నారు. శ్రేయనేమో మీరిద్దరికి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది,
మీరిద్దరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో నేను కెప్టెన్ అవుదాం అనుకున్నాను, లీడర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, మేము లీడర్ అవుదాం అనుకుంటున్నామని మనీషి అండ్ దాలియా కూడా డిబేట్ చేసుకుంటున్నారనమాట. ఈలోపు శ్రేయ అంది, నీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది, సో మీరు అన్ఫిట్, మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు అని చెప్తే మనీష్ దాలియాతో అంటున్నాడు, నేను నీకేస్తాను అంటే మనీష్ దాలియాకి వేస్తాడు, నువ్వు నాకే అంటే దాలియాని మనీష్కి ఏమంటున్నాడు. అప్పుడు తను డిసైడ్ చేస్తుంది ఇద్దరులో ఎవరో అనేది అని అన్నాడు మనీష్. అంటే ఏంటి, ఇక శ్రేయకి అవకాశం ఉంటుంది కదా, వీళ్ళిద్దరిలో ఎవరొకరిలో ఉంటుంది. ఇలా అన్నప్పుడు జడ్జెస్ ఏమన్నారు, అదేంటో చూడు వాళ్ళు అటు ఇటు అనుకుంటున్నారు అని దాన్ని బ్రేక్ చేయని శ్రీముఖికి చెప్తే శ్రీముఖి ఏమంది, వాళ్ళే ఓటింగ్ అన్నారు కదా, కానీ ఓటింగ్ ఇక్కడి నుంచి కాదు కంటెస్టెంట్స్ నుంచి వచ్చింది అని చెప్పేసి కంటెస్టెంట్స్ ఎవరికి ఎక్కువ ఓటేస్తే వాళ్ళే టీమ్ లీడర్ అనమాట. సో ఫస్ట్ మనీష్ ఎవరు అనుకుంటున్నారు అంటే ఎవడో చేయతల, నెక్స్ట్ దాలియా ఎవరు అనుకుంటున్నారంటే ఫస్ట్ ఎవరో చేయతల, నెక్స్ట్ కొంచెం రేపట్లో పవన్ కళ్యాణ్ చేయెత్తాడు, నెక్స్ట్ శ్రేయ అంటే అందరూ ఎత్తారు. సో శ్రేయ టీమ్ లీడర్ అయింది. శ్రేయ కొంచెం ఎమోషన్ అయిందనమాట ఇక్కడ. అంటే వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నీ పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాను అన్నారంట. సో ఈవిడ కూడా నాకు ఛాన్స్ రావట్లేదు, లక్ లేదో ఏమో తెలియదు కానీ లక్ అందరికీ ఉండదు బాస్, ఎవరి టైం ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పుడు దాకా మనం ఎంత కష్టపడినా దాన్ని తగ్గ లక్ కూడా ఉండాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం, లేదా కష్టపడుతూనే ఉండాలి అప్పటి వరకు. కొంతమంది లక్ కుదిరి ఎక్కువ అవుతారు, కొంతమంది అక్కడే అలాగే కష్టపడుతూ ఉంటారు, అంతే, ఇదే లైఫ్. సో అయిపోయింది. అండ్ మనీష్ హరీష్ వచ్చేసి షాకిబ్ వచ్చేసి శ్రేయాని ఇలా పైకి లేపారు, అంటే ఇలా భుజం మీద ఇలా లేపుతారు కదా, అలా లేపారు, టీమ్ లీడర్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసింది. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి టీమ్ లీడర్స్ ఎవరు, వాళ్ళ టీమ్ కలర్స్ ఏంటి అని. ఫస్ట్ శ్రీజ టీమ్ లీడర్ గ్రీన్, షాకిబ్ ఎల్లో, హరీష్ రెడ్, శ్వేత బ్లూ, శ్రేయ బ్లాక్ అండ్ వైట్. సో వీళ్ళందరి మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చింది డాజ్లర్ది. సో ప్రియాని కలికిని పిలిచిన శ్రీముఖి లిప్స్టిక్ వేసుకోమని వేసుకున్నారు. అండ్ లిప్స్టిక్ వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు బాయ్స్ని పిలవాలి. కలికి ఏమో ప్రసన్నాని పిలిచింది, ప్రియా ఏమో షాకిబ్ని పిలిచింది. వాళ్ళ లిప్స్టిక్ వేసుకున్న కలర్ చూసి అక్కడ ఉన్నది ఏది ఓపెన్ చేసి వేసుకున్నారో కనిపెట్టాలన్నమాట. ప్రసన్న గారు కనిపెట్టారు. సో కలికి కలికి గిఫ్ట్ ఇచ్చారు. ఇది అయిపోయింది. సో మెయిన్ టాస్క్ ఏంటంటే బెలూన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇలా ఒక లాంగ్ రెక్టాంగిల్ షేప్లో అక్కడ హాఫ్ ర్యాక్స్ లాగా బెలూన్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్ దేంతో పెట్టారంటే రాడ్స్తో బెలూన్స్ నాపారు. సో ఎలా చెప్పాలంటే 1 2 3 4 రోస్ ఉంటాయి, 4 రోస్ బెలూన్సే. కానీ బెలూన్స్ని ఎలా ఆపారు, ఒక్కొక్క రోకి ఈ రాడ్లు పెట్టేసి అడ్డంగా ఆపారనమాట. అంటే ఒక రో ఉంది, రాడ్లు పెట్టి ఆపేసి నెక్స్ట్ రో మళ్ళీ బెలూన్స్ పెట్టారు, మళ్ళీ రాడ్లు పెట్టి ఆపేసి నెక్స్ట్ రో బెలూన్స్ పెట్టారు, అలా 4. సో ఇప్పుడు రూల్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు టీం మెంబర్స్, దాన్ని లాగుతూ ఉండాలి. అందులో బ్లాక్ బెలూన్స్ కూడా ఉంటాయి. అంటే ఫస్ట్లో ఉంటుంది, సెకండ్లో ఉంటుంది, థర్డ్లో ఉంటుంది, ఫోర్త్లో ఉంటుంది బ్లాక్ బెలూన్. ఈ లాగేటప్పుడు బ్లాక్ బెలూన్ కానీ కింద పడిందా టీమే అవుట్, ప్లేయర్ అవుట్ కాదు, టీమే అవుట్. ఇది రూల్ అనమాట. సో ఇంకో రూల్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళాను లాగడానికి, లాగేశాను, బ్లాక్ బెలూన్ ఏం పడితే అవుట్, నా టీం అవుట్. ఒకవేళ నేను లాగేస్తే నా ఇష్టం అక్కడ ఉన్న టీంలో ఎవరిని పిలవాలా అనేది. అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం అలా అనమాట. ఓకేనా? సో ఫస్ట్ శ్రీజ వచ్చింది, ఫస్ట్ లాగేసింది. నెక్స్ట్ ప్రియాని పిలిచింది, శ్రీజ దాంట్లో ప్రియా వచ్చింది, లాగేసింది. నెక్స్ట్ ప్రియా హరీష్ గారిని పిలిచింది, లాగేశారు. నెక్స్ట్ శ్రేయ టీంలోంచి మనీష్ వచ్చాడు, శ్రేయ టీం అన్నాడు. సో శ్రేయ టీంలోంచి మనీష్ వచ్చాడు, లాగేశాడు. షాకిబ్ లాగేశాడు. అలా నెక్స్ట్ శ్వేత వచ్చింది. శ్వేత టీం అంటే శ్వేతనే వచ్చింది. కానీ శ్వేత ఇలా లాగుతుంటే బ్లాక్ బెలూన్ కింద పడింది. సో శ్వేత టీం అంతా అవుట్. శ్వేత టీం అంటే ఎవరు, శ్వేత, నాగ ప్రశాంత్, అనూష గారు, ముగ్గురు అవుట్. నెక్స్ట్ ప్రసన్న గారు వచ్చారు, లాగేశారు. నెక్స్ట్ షాకిబ్ టీం అన్నారు, షాకిబ్ టీం నుంచి దివ్య గారు వచ్చారు, లాగేశారు. నెక్స్ట్ శ్రీజ టీం అంది దివ్య. సో శ్రీజ టీం నుంచి శ్రీజనే వచ్చింది, లాగేసింది. నెక్స్ట్ దాలియా అంది, లాగేసింది. నెక్స్ట్ కల్కి అంది దాలియా,
కల్కి లాగుతుంటే బ్లాక్ పడిపోయింది. బ్లాక్ పడిపోయింది. సో కల్కి టీం అవుట్. అది చాలా కష్టం అని చెప్పి జడ్జెస్ అన్నారు. అండ్ ఇప్పుడు శ్రేయ టీము షాకిబ్ టీం ఉంది. 2 టీంలు పోయినాయి కదా, అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చారు. హరీష్ డిసైడ్ చేయాలి. సో శ్రేయ టీం అన్నారు. శ్రేయ టీం నుంచి దాలియా గారు వచ్చారు. దాలియా లాగేశారు. నెక్స్ట్ శ్రీజ టీం ఉంది. శ్రీజ నుంచి ప్రియా గారు వచ్చారు. ప్రియా గారు లాగేశారు. నెక్స్ట్ షాకిబ్ వచ్చాడు. షాకిబ్ లాగేశాడు. నెక్స్ట్ శ్రేయ వచ్చింది. శ్రేయ బాగా ఆడింది. అండ్ శ్రేయ టీంలో దాలియా కూడా బాగా ఆడింది. మీరు అబ్జర్వ్ చేయండి. శ్రేయ లాగేసింది. అండ్ శ్రీజ టీం ఉంది. శ్రీజనే వచ్చింది. శ్రీజ స్లోగా లాగుతుంటే బ్లాక్ పడిపోయింది. సో గ్రీన్ టీం కూడా అవుతుంది. ఇంకా 2 టీమ్సే ఉన్నాయి. షాకిబ్ టీం ఉంది, శ్రేయ టీం ఉంది. షాకిబ్ టీంలో షాకిబ్, డెమోన్ పవన్, దివ్య గారు ఉన్నారు. శ్రేయ టీంలో శ్రేయ, మనీష్, దాలియా ఉంది. సో శ్రేయ అండ్ షాకిబ్ మిగిలారు కదా. దివ్య వచ్చింది, లాగేసింది. దాలియా వచ్చింది, లాగేసింది. నెక్స్ట్ ఒకళ్ళొకరు పిలుచుకుంటారు అనమాట. ఇప్పుడు దివ్య దాలియాని పిలిచింది. నెక్స్ట్ దాలియా షాకిబ్ని పిలిచింది, లాగేశాడు. నెక్స్ట్ షాకిబ్ మనీష్ని లాగేశాడు. మనీష్ డిమాన్ పవన్ని, అంటే పిలిచినా పిలవకపోయినా వాళ్ళలోంచి ఒక టీంలోంచి వచ్చేసేయచ్చు. పవన్ లాగేశాడు. అండ్ శ్రేయ లాగేసింది. నెక్స్ట్ దివ్య వచ్చింది షాకిబ్ టీం నుంచి, బ్లాక్ పడిపోయింది. సో దివ్య టీం అవుట్. ఇంకా శ్రేయ టీమే విన్ అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తావు శ్రేయ నువ్వు అని శ్రీముఖి అంటే, అమ్మ దిస్ ఈజ్ ఫర్ యూ అంది. కానీ ఒకటి, ఒక స్టేజ్లో ఉండి మీ పేరెంట్స్ని అలా ఇది మీకోసం అని చెప్తే ప్రౌడ్నెస్ చాలా ఉంటుంది. అలాగే శ్రేయ చాలా ఇంకా ఎక్కువ ఫీల్ అయింది. శ్రీముఖి అండ్ బిందు మాధవి కలిపి శ్రేయని ఇలా లేపారు. సో అలా 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 అయిపోయింది. కొంచెం ఎలివేషన్ కూడా ఇచ్చారు. నువ్వు గెలవడమే కాదు, మీ టీంలో ఈ షోలో మనీష్కి అండ్ దాలియాకి మాత్రం ఎల్లో కార్డు ఉంది, వాళ్ళని కూడా గెలిపించావు అని చెప్పారు. గుడ్, బాగానే ఆడారు. అందరు కంటెస్టెంట్స్ బాగానే ఆడారు. ఎందుకంటే వాళ్ళ లక్ బట్టి ఇక ఆధారపడి ఉంటుంది. అది అయిపోయింది. సో శ్రేయకి ఓటు అప్పీల్ తీసుకుంటావా అంటే దాలియాకి ఇచ్చింది. దాలియా ఓటు అప్పీల్ చేసింది. ఓటు అప్పీల్ ఎలా చేశారో మాత్రం నేను చెప్పను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు వేసుకోండి అంతే. అండ్ వరస్ట్ ప్లేయర్ ఎవరంటే శ్వేత అన్నారు. ఎందుకంటే శ్వేత అది కొంచెం మార్చుకోవచ్చు, కానీ ఒకేసారి ఆలోచించుకోవాలని లాగేసింది. సో శ్రేయనే వరస్ట్ ప్లేయర్ అన్నారు. ఓకే, యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంచెం చూసి బాగానే ఆడారు. అండ్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి శ్రేయకి ఇచ్చారు. అండ్ దాలియా కూడా వాళ్ళ టీంలో బాగా ఆడింది. ఓకే, శ్రేయకి ఇచ్చారు. శ్రేయ కూడా బాగానే ఆడింది, బాగానే తీసింది. శ్రేయ కూడా ఓటు అప్పీల్ చేసింది. అండ్ ఇది టాస్క్ ఈరోజు. ఇంతే ఫ్రెండ్స్, ఇది టాస్క్. అయితే ఈ టాస్క్లో వాళ్ళు చెప్పింది కాకుండా మీకు ఓన్గా ఒపీనియన్స్ ఉంటాయి కదా ఎవరికి వాళ్ళకి. సో వర్స్ట్ ప్లేయర్ ఎవరు, మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు, అండ్ జడ్జెస్ యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్స్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను అన్నిటికి. అండ్ లైక్ చేయండి. ఇప్పుడిప్పుడే నాకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఇవి కూడా పెరుగుతున్నాయి. అలాగే మీరు కూడా ఇంకా లైక్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసేయండి చూసిన వాళ్ళందరూ. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు టాస్క్ అయితే బాగానే ఉంది. ఇది నా ఒపీనియన్. అండ్ థంబ్నెయిల్స్లో కూడా మీకు పెట్టేస్తాను ఏది ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మీరు చూడండి. సో రేపు మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.